హలో బిజీ పీపుల్, ఇవాళ మనం గుంటూరులోని రవికృష్ణ ట్రేడర్స్ అనే షాప్లో అయితే ఏమేమి ఉన్నాయి, అవి ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడవచ్చు, హోల్సేల్లో ఎంత పడతాయి, ఎవరైనా షాప్స్ వాళ్ళు కొనుక్కోవాలంటే ఎంత పడతాయి అనేవి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. కృష్ణ ట్రేడర్స్, శ్రీ రవికృష్ణ ట్రేడర్స్. పాలిథిన్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, డిస్పోజబుల్ ఐటమ్స్, టీ-కట్ కవర్స్, ఎల్డీ కవర్స్, థర్మాకోల్ ప్లేట్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. ఒక ఫంక్షన్కి మీరు కనుక వెళ్ళాలనుకుంటే, మీరు ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే కనుక మీకు కావాల్సిన అన్ని A to Z వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ప్లాస్టర్స్, సిజర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు వడ్డించే భోజనపు ప్లేట్లు, గ్లాసులు A to Z ఉంటాయండి. ఇక్కడ మీకు సెల్ నెంబర్ కనిపిస్తుంది కదా, 9885888382 అండి. తప్పకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే కాల్ చేయండి. పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్, షాప్ నెంబర్ 3, మెయిన్ రోడ్, లాలాపేట్, గుంటూరు అండి. పిన్ కోడ్ 522003, ఆంధ్రప్రదేశ్. జ్యూస్ గ్లాసెస్ అండి. ఈచ్ పీస్ 2 రూపీస్ పడుతుంది. ఈచ్ పీస్ వచ్చేసి ఓన్లీ 2 రూపీస్ పడుతుంది. ఇవి వచ్చేసి మనకి 50 పీసెస్ 60 రూపీస్ పడతాయండి. విత్ హ్యాండిల్ కప్ వస్తుంది. టీ, కాఫీ అవి తాగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, హోల్డ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుందండి. 100 పీసెస్ వస్తాయి. దీనికి టాప్ కవరింగ్ కూడా ఇస్తారనమాట. ఒక చిన్న ప్లేట్ ఇట్లా ఉంటుందండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఒక ప్యాక్లో 100 ఉంటాయండి. 100 రూపీస్ మాత్రమే, ఓన్లీ 100 రూపీస్ పడతాయి. ఇవి వచ్చేసి 70 రూపీస్ పడుతుందండి. 50 పీసెస్ వస్తాయి. బయోడిగ్రేడబుల్ స్పూన్స్ అండి. ఇవి కొంచెం ప్లాస్టిక్ లాగా అనిపిస్తాయి కానీ బట్ బయోడిగ్రేడబుల్ స్పూన్స్. నార్మల్గా మనకు బయట దొరికే స్పూన్స్ కంటే కూడా ఇవి చాలా గట్టిగా కూడా ఉన్నాయి. చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి ఇవి 380 రూపీస్ పడతాయండి. 100 పీసెస్. ఇది వచ్చేసి మనకి మిల్క్ షేక్స్ అండ్ థిక్ షేక్స్ సర్వ్ చేయడానికి పనికొస్తుందండి. మంచి పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు. 50 పీసెస్ వచ్చేసి ఓన్లీ 340 రూపీస్ పడతాయి. ఈ ప్రైసెస్ మినిమం అని చెప్పట్లేదండి. ఇంకా మీరు బల్క్లో తీసుకుంటే కనుక ఈ ప్రైసెస్ వేరీ అవ్వచ్చు, ఇంకా మీకు తగ్గొచ్చు కూడా. ఇది వచ్చేసి 100 పర్ ప్యాకెట్ వస్తాయండి. 25 రూపీస్ పడుతుంది. ఓన్లీ 25 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి. 200 రూపీస్ పడుతుంది. విత్ స్ట్రా వస్తుంది. 50 పీసెస్. 50 పీసెస్ వచ్చేసి 200 రూపీస్ పడతాయి. ఇది కూడా మనకి థిక్ షేక్, మిల్క్ షేక్స్కి పనికొస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే చాలా వరకు ఇట్లాగా పేపర్వే వాడుతున్నారండి. స్ట్రాస్ ప్లాస్టిక్వి వాడడం లేదు. ప్లాస్టిక్ బ్యాన్ అయినప్పటి నుంచి ఇట్లాంటివి వస్తున్నాయి. బయోడిగ్రేడబుల్ అండ్ ఎన్వైర్న్మెంట్కి కూడా మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం ఇట్లాంటివి కనుక బై చేసినట్లయితే. ఇవి ఓన్లీ 50 రూపీస్ పడతాయి. 50 పీసెస్ వస్తాయి. 210 కేజీ. 350 రూపాయలు కేజీ. ఇరవై 35 రూపాయలు పడుతుంది. 35 రూపాయలు. ఇది 40 రూపాయలు, 40 రూపాయలు, 45 రూపాయలు. 45 కిలో వచ్చేసి 200 రూపీస్. చెప్పలేదు ఇవ్వాలి. 190 రూపాయలు, 18 రూపీస్, 20 రూపీస్ పడుతుంది. స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయలేదు ఇంకా. 25 రూపీస్ పడుతుంది. వచ్చేసి మన ప్యాకింగ్ బాక్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మన బేకరీలో కానీ, స్వీట్స్ కానీ, లేదంటే మామూలుగా డ్రై ఫ్రూట్ షాప్స్లో కానీ మామూలు వాడు యూజ్ చేసుకుంటారు. వీటిలో ఏంటంటే డిఫరెంట్ సైజ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్యాక్ 50 పీసెస్ వస్తాయి. కాస్ట్ ఒక్కో వేరియంట్ ఒక్కో కాస్ట్ ఉంటుంది. బేసిక్ ప్రైస్ ఎక్కడి నుంచి అక్కడ దాకా? ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చి 100 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఈ 100 గ్రామ్స్ నుంచి మన దగ్గర మీకు సుమారు 2 కేజీస్ దాకా ఉంటుంది. సుమారు అంత పడుతుంది. వచ్చేసి స్టార్టింగ్ 2 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ వచ్చేసి
25 రూపీస్ దాకా ఉంటుంది. ఈ బాక్సెస్ వచ్చేసి 6-7 సైజెస్ దాకా ఉంటాయి మన దగ్గర. ఈ 6-7 సైజెస్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా రకరకాలుగా యూజ్ చేస్తారు. మామూలు రెస్టారెంట్స్లో వచ్చేసి స్టార్టర్స్కి, ఐస్ క్రీమ్స్కి, డెజర్ట్స్కి వాటికి యూజ్ చేస్తుంటారు అనమాట. వీటిలో వచ్చేసి స్టార్టింగ్ సైజు నుంచి ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మా 5 మీడియం సైజ్ అనమాట. ఇది ఒక పీస్ 4 రూపీస్ పడుతుంది. 4 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి 5 రూపీస్ పడుతుంది అనమాట. ఇది వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి 25 రూపీస్ పడుతుంది అనమాట. ఇంకా కావాలంటే మేము బిగ్ సైజ్ ఉంటాయి మన దగ్గర. మీకు ఏమన్నా మేము రెస్టారెంట్స్లో ప్రింట్ కానీ అట్లాంటివి కావాలంటే మేము వేపించి ఇస్తాము అనమాట. వీటిలో మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్, నెక్స్ట్ మా ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెంట్, వైట్ కావాలంటే వైట్ ఉంటాయి. వైట్ కావాలంటే వైట్, రెండు కూడా మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా ప్రింట్ వస్తుంది కావాలంటే మేము కావాలంటే మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్తో ఆర్డర్ చేసి మీకు బల్క్లో ఇవ్వగలం. ప్యాకెట్ ఇవ్వ బిర్యానీ బకెట్స్ అనమాట. గట్టి వచ్చేసి మన బిర్యానీ బకెట్స్ అనమాట. ఈ బకెట్స్ వచ్చేసి మన హోటల్స్లో మా 2 లీటర్ కానీ 3 లీటర్ కానీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఇది వచ్చేసి మినీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. వీటి ప్రైసెస్ వచ్చేసి ఇది వచ్చేసి 50 రూపీస్ దా పడుతుంది. ఇది వచ్చేసి మీకు 65-70 అలా పడుతుంది. మంచి క్వాలిటీ వస్తుంది. మీకు వీటి మీద కావాలంటే హోటల్స్లో ఏమైనా మీకు ప్రింట్ కానీ ఏమైనా అవైలబుల్ చేస్తాను. వచ్చేసి మీకు వీటితో పాటు మన హోటల్స్లో వాటిల్లో షేక్స్ లాంటివి ఇస్తుంటారు. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ కానీ ఇది వచ్చేసి వాడికి యూజ్ అవుతాయి. మీకు వీటికి క్యాప్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ప్రైస్ ఎంత పడుతుంది? ఈ క్యాప్తో పాటు ఇది వచ్చేసి మీకు ఈ పీస్ వచ్చేసి ఒక పీస్ మీకు సుమారు 2 రూపీస్ 3 రూపీస్ అలా పడుతుంది. మీకు వీటికి కావాలంటే మీకు వీటితో కాంబినేషన్గా స్పూన్స్ వస్తాయి అన్నమాట. స్పూన్స్, బ్లాక్ స్ట్రాస్, స్పూన్స్ కానీ, వైట్ స్పూన్స్ కానీ, నెక్స్ట్ మల్టీ కలర్ స్పూన్స్ కానీ, పేపర్ స్ట్రాస్ కానీ, ప్లాస్టిక్ స్ట్రాస్ కానీ, బ్లాక్ కలర్ స్ట్రాస్ కానీ ఎంత పడుతుంది? అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి కాస్త పేపర్ కాబట్టి కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాకెట్ 50 రూపీస్ దా పడుతుంది. దీంట్లో సుమారు 100 పీసెస్ అట్లా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా 50 రూపీస్ పడుతుంది. మీకు వీటిలో సైజ్ వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ ఒక్కో సైజ్ వేరియంట్ ఒక్కో కాస్ట్ ఉంటుంది. థిక్ షేక్స్కి వేరుగా, మిల్క్ షేక్స్కి వేరుగా మీకు ఉంటాయి. ఇది వచ్చేసి స్టార్టింగ్ సైజ్ అనమాట. మీకు ఇది వచ్చేసి కాస్ట్ 20 రూపీస్ పడుతుంది. జ్యూసెస్ది 20 రూపీస్ పడతాయి. మీకు ఇది వచ్చి 35 రూపీస్ దా పడుతుంది. మీకు ఇది వచ్చి 50 రూపీస్ దా పడుతుంది. థిక్ షేక్స్ అయితే 50 రూపీస్ పడతాయి. స్ట్రాస్ ఏంటంటే సైజుని బట్టి మీకు కాస్ట్ వేరియంట్. నెక్స్ట్ స్పూన్స్ ఉంటాయి అనమాట. మీకు వీటిలో వచ్చేసి స్టార్టింగ్ రేట్ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నాయి. మీకు సైజ్ వచ్చేసి స్టార్టింగ్ సైజ్ దగ్గర నుంచి ఉంటుంది. అంటే మీకు 10 రూపీస్ దగ్గర నుంచి అవైలబుల్ ఉంటుంది అనమాట. 10 రూపీస్ దగ్గర నుంచి 20, 30, 50, 70 అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన దగ్గర వుడెన్ స్పూన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ స్పూన్స్ వచ్చేసి కాస్త మాకు మ్యానుఫ్యాక్చర్ కష్టం కాబట్టి దానివల్ల ఇది కాస్త కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. మీకు వీటితో పాటు కాస్త స్మాల్ సైజ్ వుడెన్ స్పూన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది బేసిక్గా ఐస్ క్రీమ్గా వాడుతుంటారు స్పూన్స్ అన్నమాట. వచ్చేసి మామూలు నార్మల్ ఫుడ్స్ అన్నమాట. మన దగ్గర వీటిలో ఈ మామూలు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి వస్తున్నాయి అన్నమాట. వీటిలో స్పూన్స్, ఈ ఫోక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది బయోడిగ్రేడబుల్ అన్నమాట. ప్రైస్ మీకు వీటిలో ఇది వచ్చేసి నార్మల్ అయితే 35 రూపీస్ దా పడుతుంది. ఈ బయోడిగ్రేడబుల్ ఏంటంటే కాస్త కాస్ట్ ఎక్కువ కాబట్టి 50, 60 అలా మీకు మ్యాక్సిమం అలా పడుతుంది. నెక్స్ట్ వీటితో పాటు కప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మన ప్లాస్టిక్ యూజ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ఈ షుగర్ కేన్తో కొన్ని మా కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, స్పూన్స్ కానీ అట్లాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట. అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి ఏంటంటే కాస్త మ్యానుఫ్యాక్చర్కి కాస్త కాస్ట్ ఎక్కువ పడుతుంది. దానివల్ల ఏంటంటే మామూలు ప్లాస్టిక్ వాటి మీద ఇది ఏంటంటే కాస్త కొద్దిగా వేరియంట్ ఉంటుంది అనమాట. అంటే మామూలు 50 రూపీస్ అనుకోండి, ఇది ఒక 80, 90 అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 50 వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మీకు 50 అలా వస్తాయి. సుమారు 100 రూపీస్ దాకా అట్లా అవుతుంది. వీటితో పాటు మీకు వుడెన్ స్పూన్స్ కూడా ఉంటాయి మన దగ్గర, ప్లాస్టిక్వి కానీ ఇలాంటివి.
స్పూన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు వీటిలో ఫోక్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. వీటి కాంబినేషన్లో సేమ్ బిగ్ సైజు లంచ్కి కానీ లేకపోతే మా స్నాక్స్కి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ వీటిలో ఏదైనా ప్లేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సైజ్ అన్ని సైజెస్ వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర. ఇలాంటి సీలింగ్ మిషన్ వచ్చేసి స్టార్టింగ్ 8 ఇంచెస్ నుండి దొరుకుతుంది మన దగ్గర. స్టార్టింగ్ 8 ఇంచెస్ నుండి మీకు వీటిలో 8 ఉంటుంది, నెక్స్ట్ 10 ఉంటుంది, 12 ఉంటుంది, నెక్స్ట్ 16 ఉంటుంది, నెక్స్ట్ 18 ఉంటుంది. ఇట్లా అన్ని సైజులు అవైలబుల్ దొరుకుతాయి మన దగ్గర. ఇది వచ్చేసి సీప్యాక్ కంపెనీ అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చేసి మనం వచ్చేసి సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది మన దగ్గర. మీకు ఈ లోపు ఏదైనా ప్రాబ్లం కానీ మీకు ఏదైనా మీకు ఇబ్బంది కానీ వస్తే మా దగ్గరికి వస్తే మేము చేసిస్తాం. వీటిల్లో ఇది మ్యాక్సిమం ఎక్కువగా ఏంటంటే ఈ ఫారెన్ ప్యాకింగ్కి మా కిరాణా షాప్స్లో వాటికి వాడుతూ ఉంటారు. వీటిలో సైజెస్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ బేసిక్ మోడల్ అనమాట. ఈ బేసిక్ మోడల్ వచ్చేసి 1300 దాకా పడుతుంది. లాస్ట్ మోడల్ వచ్చేసి మీకు మినిమం వచ్చేసి కాస్ట్ 4000 దాకా పడుతుంది. కాకపోతే ఏంటంటే వాటిల్లో మీకు ఆ వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. లో ఒకటి, హెవీ ఒకటి అట్లా ఉంటాయి. లో అయితే నార్మల్ కాస్ట్ పడుతుంది, ఇంకా హెవీ అయితే కనుక మీకు అసలు ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. మీకు దాని ద్వారా వచ్చేసి క్వాలిటీ కూడా ఉంటుంది మిషన్. డీకట్ బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కదా 50 ప్రెస్ మేక్లో ఉంది, దానికి సంబంధించిన క్వాలిటీలోనే వస్తాయి ఇవన్నీ. వచ్చేసి వీటిలో స్టార్టింగ్ సైజు వచ్చేసి మన 6'9" దగ్గర నుంచి ఉంటుంది. 6'9" దగ్గర నుంచి ఉంటుంది. 6'9" నుంచి మనం చెప్పుకుంటూ పోతే సుమారు 10 సైజెస్ దాకా ఉన్నాయి. వీటిలో అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ వచ్చేసి 50+ మైక్రాన్వే ఉన్నాయి మన దగ్గర. వీటిల్లో మీకు ప్లాస్టిక్లో రకరకాల డిజైన్స్ ప్రతి సైజులో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ప్లాస్టిక్ మీరు వద్దనుకుంటే కనుక క్లాత్లో మన దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయి. వీటిలో వచ్చేసి ఇదేమో శారీ కవర్స్ అంటారు, అంటే డీకట్ కవర్స్ అంటారు. మా శారీ షాప్స్లో మా వాటిలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మామూలు క్యారీ బ్యాగ్స్ వాడొద్దు అంటున్నారు, దానికి ఆల్టర్నేట్గా ఇవి వస్తున్నాయి అన్నమాట. ఈ క్లాత్ బ్యాగ్స్ వచ్చేసి వీటిలో సుమారు 6-7 సైజెస్ ఉన్నాయి. స్టార్టింగ్ సైజ్ నుంచి మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మీకు వచ్చేసి కేజీ లెక్క అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది వీటిలో సుమారు 7 సైజెస్ ఉన్నాయి. మీకు 7 సైజెస్ కూడా సుమారు ఒక 4-5 సైజెస్ వరకు సేమ్ ఒకే కాస్ట్ పడుతుంది. కేజీ ఎంత పడవచ్చు? మీ కేజీ వచ్చేసి వీటిలో వచ్చేసి మీకు 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. కాస్త ఏంటంటే ఇది స్మూత్ ఒకటి ఉంటుంది, తిన్ ఒకటి ఉంటుంది. స్మూత్ క్వాలిటీ అయితే కనుక మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, దాని ద్వారా పీసెస్ ఎక్కువ వస్తాయి. మీకు నార్మల్ క్వాలిటీ అయితే మీకు కేజీ 100 రూపీస్ పడుతుంది. దాని ద్వారా మీకు అది కవర్ బాగా తిన్నగా ఉంటుంది, బాగా తిన్న వస్తుంది, కాస్త క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మీ కేజీ సుమారు 180, మీకు 200 అలా పడుతుంది. ఇది డీకట్ శారీ ఇస్తాం కాబట్టి మనం కాస్త వెయిట్ అనేది ఆపాలి. దానివల్ల ఏంటంటే క్వాలిటీ వస్తుంది, కాస్త మందం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది కాస్త దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వచ్చేసి ఈ టేప్స్ అనమాట. ఇట్లా స్టార్టింగ్ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఉంటుంది. ఇది వచ్చేసి 1/2 ఇంచ్, నెక్స్ట్ 3/4, 1 ఇంచ్, 1.5, మీకు 2 ఇంచ్, 3 ఇంచ్ ఇష్ట అన్నీ దొరుకుతాయి అన్నమాట. వీటిలో బ్రౌన్ కావాలంటే బ్రౌన్, వైట్, ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా అవి ఎక్కువ వాడతారంటే మన మార్కెట్లో వాళ్ళు ఏంటంటే కాస్త ఈ ముఠా వాళ్ళందరూ వీళ్ళు ఉంటారు. ఇది ఏంటంటే వాళ్ళందరూ ఎక్కువ యూజ్ చేస్తారు. దానికి తోడు ఇంట్లో వచ్చేసి మన దండాలు కట్టుకోవడానికి దీనికి ఇది ఎక్కువ యూజ్ చేసుకుంటారు. దాంతో పాటు మన దగ్గర ఈ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ థ్రెడ్స్ వచ్చేసి మన టిఫిన్స్ బండి దగ్గర, అదే మన కిరాణా షాప్, మన ఇంట్లో పూలు కట్టుకోవడానికి వాటికి వీటికి వాడుతుంటారు. వీటిలో వచ్చేసి కొన్ని అంటే ఇట్లా వచ్చేసి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి వీటిలో కూడా సైజెస్ వేరియంట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మామూలు చిన్న ప్యాకెట్స్ నుంచి పెద్ద ఇట్లాంటి రోల్స్ వరకు ఉంటాయి. మీకు 100 గ్రామ్స్ అని, 250 గ్రామ్స్ అని, మీకు 1/2 కిలో అని, 1/4 కిలో అని అట్లా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఒక్కో సైజు ఒక రేట్ ఉంటుంది. మీకు 100 గ్రామ్స్ దగ్గర నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. 100 గ్రామ్స్ వచ్చి స్టార్టింగ్ 30 రూపీస్ పడుతుంది. ఇంకా అక్కడి నుంచి మీకు సైజ్ పెరిగే కొద్ది కాస్ట్ వేరియంట్ వస్తుంది. పేపర్ గ్లాస్ అన్నమాట.
ఈ మధ్య ఏంటంటే చాలామంది ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఈ గ్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. స్టార్టింగ్ సైజు నుంచి ఉన్నాయి. స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మీకు 200 ml దాకా ఉంటుంది. ఈ 200 ml దగ్గర నుంచి 200, 250, 300, మీకు 330, 350 అట్లాగా 4-5 సైజ్ చాయ్ గ్లాసెస్ నుంచి జ్యూస్ దాకా. చాయ్ గ్లాసెస్ వచ్చేసి ఇప్పుడు న్యూ మోడల్స్ వస్తున్నాయి. న్యూ మోడల్స్లో ఇట్లాగా అండ్ హ్యాండిల్తో కూడా వస్తున్నాయి కొన్ని. వీటిలో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. నార్మల్గా అయితే మీకు నార్మల్ కాస్ట్లోనే వచ్చేస్తాయి. అంటే మీకు సుమారు 25 రూపీస్ అట్లా పడుతుంది. ఇట్లాంటి కాస్త మోడల్స్ కావాల్సినప్పుడు కాస్త ఒక 20 రూపీస్ అట్లా వేరియంట్ ఉంటుంది అన్నమాట. ఈ కప్స్ కూడా ఏంటంటే ఓన్లీ పేపర్తోనే చేస్తారు. బాగా థిక్నెస్ కూడా బాగుంటుంది. కప్పు లుకింగ్కి ఇలా ఉంటుంది. ఆయిల్ బాక్సెస్ అన్నమాట. ఇవి ఎక్కువగా మా రైల్వే స్టేషన్స్లో మీరు వాటిలో చూస్తూనే ఉంటారు. వీటిలో వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్ స్టార్టింగ్ బేసిక్ సైజ్ అనమాట. ఈ బేసిక్ సైజ్ నుంచి మీకు 4-5 సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. విత్ లిడ్ వస్తాయి. ఇది వచ్చేసి ప్రైస్ మీకు లిడ్ పేపర్ లిడ్ వస్తుంది. మీకు వచ్చేసి ప్యాకెట్ 100 పీసెస్ వస్తాయి. మీకు మన దగ్గర ప్యాకెట్ దొరుకుతుంది. లూజ్ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఇది వచ్చేసి ప్యాకెట్ మీకు వేరియంట్ వచ్చేసి స్టార్టింగ్ మీకు సుమారు ఒక పీస్ వచ్చేసి మీకు ఒక 1 రూపీ దగ్గర నుంచి ఉంటుంది అవైలబుల్. 1 రూపీ దగ్గర నుంచి సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ వేరియంట్ ఉంటుంది. మీకు ఇది వచ్చేసి 2 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ కాస్ట్ బిగ్ సైజ్ 3 ఇట్లాగా. మీకు వీటిలో వచ్చేసి బిగ్ సైజెస్లో కొన్ని మా ర్యాక్స్తో పాటు ఉంటుంది. అవునవును. ఇది అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. వీటిలో బిగ్ సైజ్ అనమాట. మీకు వీటితో పాటు లిడ్తో కలిపి వస్తున్నాయి అన్నీ. మీకు వీటిలో మీకు సుమారు 5 సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. మీకు స్టార్టింగ్ సైజ్ అనమాట. మీకు ఏదైనా ప్యాకెట్ 100 పీసెస్ దాకా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇదిగోండి, ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. మీకు వీటితో లిడ్తో పాటు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు సుమారు మీ ప్యాక్ 1 రూపీ అలా పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2 రూపీస్ అలా పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2.5 కానీ 3.5 అట్లా. మీరు కనుక ఎక్కువ బల్క్లో ఆర్డర్ ఇస్తే తగ్గిద్ది. బల్క్లో కనుక ఆర్డర్ చేసుకుంటే మనకి ఇంకా కాస్ట్ కూడా మీకు తగ్గుతుంది. ప్యాకింగ్ మిషన్ అనమాట. ఈ మిషన్ దేని యూజ్ చేస్తారంటే ఇట్లాగా బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్సెస్కి ఇట్లాగా సీలింగ్కి అలా పనికొస్తాయి. థ్రెడ్ ప్యాకింగ్ కానీ మీకు వాళ్ళు యూజ్ చేస్తారు. మీకు వీటికి ఈ మిషన్స్ 2 కావాలన్నమాట. అట్లా సీల్ వేయాలంటే ఇది వచ్చేసి టైట్ చేసే మిషన్. ఇది లోపల పెట్టి మీకు లోపల థ్రెడ్ పెట్టి టైట్ చేస్తారు. ఇది వచ్చేసి మీకు మిషన్ క్లిప్ టైట్ చేసే మిషన్. ఇది అట్లా వేసిన తర్వాత దీని మధ్యలో ఒక చిన్న క్లిప్ లాంటిది వేస్తారనమాట. ఆ క్లిప్ టైట్ చేయడానికి ఇది, ఇట్లా థ్రెడ్ టైట్ చేయడానికి ఇది అనమాట. ఈ రెండింటికి థ్రెడ్ ఇది యూజ్ చేస్తారు. వీటిలో క్వాలిటీస్ ఉన్నాయి. 3-4 క్వాలిటీస్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఈ 3-4 క్వాలిటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ దగ్గర నుంచి అవైలబుల్ ఉంది. ఈ మిషన్ వచ్చేసి మన దగ్గర ఈ సెట్ వచ్చేసి సుమారు 500-600 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంది. మీకు వీటిలో క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అంటే కాస్త కాస్ట్ తక్కువ అంటే మీకు కాస్త క్వాలిటీ తగ్గుతుంది. కాస్ట్ వేరియంట్ ఉంది దానివల్ల. ప్లేట్స్ అన్నమాట. స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ వాటికి వాడుతూ ఉంటాం. వీటిలో సైజెస్ ఉన్నాయి. వీటిలో ప్లాస్టిక్, పేపర్, ఇది వచ్చేసి పేపర్ అనమాట. వీటిలో మన దగ్గర కావాలి డిస్పోజబుల్ కూడా రెడీగా ఉంది. డిస్పోజబుల్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. క్వాలిటీ ఇట్లా వస్తుంది. మీకు వీటిలో సైజెస్ ఉన్నాయి. వీటిలో స్టార్టింగ్ సైజ్ దగ్గర నుంచి ఉంది. మీకు వీటి అనేది 7 నెంబర్ అట్లా ఉంటుంది అనమాట. 7 నెంబర్ అంటే స్మాల్ అని, ఇక 8 అంటే మీడియం అని, 10 అంటే లార్జ్ అని అట్లా ఉంటాయి అన్నమాట. వీటన్ని సైజు మన దగ్గర స్నాక్స్, మా బ్రేక్ఫాస్ట్, లంచ్కి, నెక్స్ట్ అన్నిటికీ మన దగ్గర దొరుకుతాయి. ఇంకోటి స్నాక్స్లో ఉట్టుతో వస్తుంది లీఫ్. వీటిలో స్మాల్ సైజు, బిగ్ సైజు, వీటిలో అన్ని సైజులు మన దగ్గర ఉంటాయి అవైలబుల్. ఇది వచ్చేసి మా ప్లేట్ బఫేగా వాడతారు అనమాట. అంటే మన టేబుల్కి నెక్స్ట్ వచ్చేసి మా బఫేకి అని చెప్పి ఇప్పుడు అందరూ లైక్ చేస్తున్నాం, దానికోసం అనమాట. వీటిలో వచ్చి హెవీ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. మీకు హెవీ అయితే ఒక కాస్ట్ పడుతుంది, నార్మల్ అయితే ఒక కాస్ట్ పడుతుంది. ఇది న్యాచురల్ లీఫ్ అనమాట. మీకు న్యాచురల్ లీఫ్లో వీటిలో వచ్చేసి 6-7 క్వాలిటీస్ ఉన్నాయి. ఈ 6-7 క్వాలిటీస్ ఒక రేటు పడుతుంది. మీకు ఇది ఓన్లీ మామూలు న్యాచురల్ లీఫ్తో వస్తుంది ఆకు. ప్లాస్టిక్ ఫిలిం అనమాట.
మీరు చూసే ఉంటారు మన షాపింగ్ మాల్స్లో వాటిలో వీటిలో ఇది మన చైర్స్కి కానీ ఫ్రిడ్జెస్కి కానీ నెక్స్ట్ లేకపోతే మన మంచాలకు కానీ వాటికి స్క్రాచెస్ పడకుండా యూజ్ చేస్తుంటారు. మీకు ఇది వచ్చేసి అదనమాట. దీన్ని వచ్చేసి ప్యాకింగ్ ఫిలిం అంటారు. వీటిలో స్టార్టింగ్ సైజ్ 2 ఇంచెస్ నుంచి ఉంటుంది మన దగ్గర. మీకు 2 ఇంచెస్ ఉంటుంది, 3 ఇంచెస్ ఉంటుంది, మీకు 4 ఇంచెస్ ఉంటుంది, 6 ఇంచెస్ ఉంటుంది, నెక్స్ట్ 1 ఫీట్ ఉంటుంది, నెక్స్ట్ దాని తర్వాత 1.5 ఉంటుంది, నెక్స్ట్ 2 ఉంటుంది. ఇట్లా మన దగ్గర 8 సైజెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి వీటిలో. ఇవి వచ్చేసి మన దగ్గర గుంటూరులోనే కాస్త తక్కువ కాస్ట్లో మన దగ్గర దొరుకుతాయి అనమాట. మనం ఏంటంటే వెయిట్ లెక్క ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే కొనే వాళ్ళకి కాస్ట్ తక్కువ పడుతుంది. ఇవి ఎక్కువ ఈ మధ్య యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ ఇవి వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ అనమాట. ఈ డస్ట్బిన్ కవర్లు వచ్చేసి స్మాల్ సైజ్ దగ్గర నుంచి అవైలబుల్ ఉంటుంది. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఇక్కడ మీకు రోల్ వస్తుంది. బాక్స్కి మీకు ఒక 20, 30 అట్లా ఉంటాయి మన దగ్గర. సైజ్ ఏ సైజ్కి ఆ సైజ్ దగ్గర ఇక్కడ పీస్ కటింగ్ ఉంటుంది అన్నమాట. మీకు ఈజీగా ఉంటుంది. వీటిలో వచ్చేసి స్మాల్, మీడియం అట్లా ఉన్నాయి. స్మాల్ వచ్చి 30 రూపీస్ దగ్గర ఉంటుంది మన దగ్గర. ఇట్లా వచ్చేసి లార్జ్ వరకు, ఎక్స్ట్రా లార్జ్ వరకు ఉంటుంది. సైజుని బట్టి మీకు ప్రైస్ మరి జిప్పర్ బ్యాగ్స్ అనమాట. జిప్లాక్ బ్యాగ్స్. ఇవి వచ్చేసి వీటిని వచ్చేసి ప్రెస్సింగ్ కవర్స్ అంటారు. వీటిలో సుమారు చెప్పాలంటే 20 సైజెస్ దాకా ఉన్నాయి మన దగ్గర. స్టార్టింగ్ వచ్చేసి మీకు 1 ఇంచ్ దగ్గర నుంచి ఉంటుంది మన దగ్గర. ఇట్లాంటి సైజెస్ 1 ఇంచ్ దగ్గర నుంచి మీకు 14 ఇంచెస్ దాకా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి మా జిప్పర్ బ్యాగ్స్ అనమాట. మీరేమన్నా కారపూళ్ళు కానీ లేకపోతే పౌడర్స్ కానీ, పికిల్స్ కానీ, మెడిసిన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా పెట్టుకోవాలంటే యూజ్ అవుతాయి అనమాట. వీటిలో కూడా మీకు స్మాల్, మీడియం, లార్జ్ 3 సైజెస్ ఉంటాయి అనమాట. ఈ 3 మన దగ్గర అవైలబుల్. ఇది వచ్చేసి ఫాయిల్ రోల్ అనమాట. ఈ ఫాయిల్ రోల్ వచ్చేసి మీరు ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మన రెస్టారెంట్స్లో మీకు నాన్స్ పార్సల్కి, తందూరీస్కి నెక్స్ట్ వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా సేల్ ఉంటుంది. ఇది మీకు ఇది వచ్చేసి కాదు స్వీట్ కూడా ఆపుతుంది. రేడియంట్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి బాక్స్కి మీకు మీటర్స్ లెక్క ఉంటుంది. ఇది సుమారు స్టార్టింగ్ 9 మీటర్స్ నుంచి ఉంటుంది. 9 మీటర్స్, 18 మీటర్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ 72 మీటర్స్. ఇది 9 మీటర్స్ దగ్గర నుంచి 9 మీటర్స్ వచ్చేసి 65 రూపీస్, 70 రూపీస్ అలా పడుతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మీకు మీటర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ వేరియంట్ ఉంటుంది. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.